స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మంచిది. ఇంతవరకు దేవుడు మరి గడిచిన ఆదివారం నుంచి వారం వరకు తన బలిష్టమైన బాహుగురకల కింద కాపాడి భద్రపరిచినందుకై వేలాది స్తోత్రం, కృతజ్ఞత, వందనాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులరా, అపోస్తులైన పౌలు రాసిన పత్రికలలో పేతురు పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే. అమ్మా, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గా అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు అనాలోచన పెట్టుకోవద్దు. కొద్ది నిమిషాలు, ఒక 15-20 నిమిషాల లోపల వాక్యాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ అపోస్తులైన పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? పిలచుట అంటే అర్థం ఏంటి? దేనికి పిలుస్తాం? ఏదైనా అవసరం అయితే పిలుస్తాం, ఏదైనా కావాల్సి ఉంటే పిలుస్తాం, ఏదైనా మనం చూసి అది మనం తీసుకోవాల్సినప్పుడు కూడా పిలుస్తాం. పిలచుట అంటే కేక వేయుట. పిలవాలి అంటే ముందేం చూడాలి. ఒక వ్యక్తిని, ఒకరిని మనం చూడాలి, చూస్తే కానీ పిలవం. చూడకుండా పిలుస్తామా? పిలవలేం. లేదు, పక్క రూమ్లో కావచ్చు, తెలిసిన స్థలంలో ఉండి ఉంటే, ఉన్నారు అని అవగాహన కలిగి ఉంటే పిలుస్తాం. అయితే పిల్లరా, అది శారీరక సంబంధమైన పిలుపు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ పిలుపు ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? ఈ సమయంలో దేవుని అనాది ప్రణాళిక చొప్పున, దేవుని సంకల్పము చొప్పున, దేవుని యొక్క అనాది ప్రేమ చొప్పున, దేవుడు చూపుచున్న వాత్సల్యత చొప్పున, దేవుడు చూపుచున్న నీపై నాపై చూపుతున్న దయ చొప్పున దేవుడు మనల్ని పిలుస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు పిలవాలి అంటే దేవుడి జ్ఞాపకములోనికి ఆ వ్యక్తి రావాలి. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని దేవుడు పిలవాలంటే దేవుడి జ్ఞాపకములోనికి ఆ వ్యక్తి రావాలి. కనుక పిల్లరా, ఇక్కడ పేతురు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆశీర్వాదములకు వారసులవటానికి మీరు పిలవబడితిరి. దేనికి పిలిచారంట? మొదటిగా మనం తెలుసుకున్న మాట ఏంటంటే, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలవబడితిరి. ఆశీర్వాదం, దైవాశీర్వాదం, ఇహలోక ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఈ లోకంలో ఏమైనా కావచ్చు. అవి ఈ లోకములో పిల్లరా, ఇండ్లు, పొలాలు, ఆస్తులు, ధన సంపదలు, వస్త్రాలు, ఆహారం, సకల సమృద్ధి. ఈ లోకములో మానవుడు జీవించడానికి సమస్తమైన వాటిని అన్నిటినీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నారంటే, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలవబడితిరి. ఆశీర్వదించబడటానికి మిమ్మల్ని పిలిచాం కానీ శపించటానికి
నష్టములోనికి తీసుకువెళ్ళటానికి పిలవలా. ప్రియులరా, ప్రతి ఆదివారం ఇక్కడ సన్నిధి జరుగుతుంది. ప్రతి ఆదివారం ఏం జరుగుతుందండి? ఆరాధన జరుగుతుంది. ఆరాధన అంటే ఏముంటాయి? ప్రార్థన, పాటలు, విజ్ఞాపన ప్రార్థన, వాక్య సందేశము, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతా ఉంటాయి. ఇది దేవుని సన్నిధి. దేవుడు అంటున్నాడు, ఎక్కడ నా నామమున ఎంతమంది అని చెప్పాడు? 2, 3. మనం కొంతమంది ఉన్నాం. 2, 3 ఉంటేనే ప్రభువైన యేసుక్రీస్తు ఉంటానని చెప్పాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా? ఎందుకు యేసయ్య పిలిచాడు అంటే మిమ్ములను ఆశీర్వదించటానికి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆహ్వానం. ఎందుకో? నష్టపరచడానికో, ఎందుకో ప్రియులరా కీడులోనికి తీసుకువెళ్ళడానికో, ఎందుకో సమస్యల్లోనికి తీసుకువెళ్ళడానికో, ప్రియులరా వేటికో, వాటి క్రియలలోనికి, కృంగుదలలోనికి, బాధల్లోనికి, శ్రమలలోనికి, ఇబ్బందుల్లోనికి, ఇరుకుల్లోనికి, సమస్యలలోనికి, వాటినన్నిటిలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు పిలవటం లేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడంటే ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం అంటే ఏమిటి? దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ఈ రెండింటికి వ్యత్యాసాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కూడా. దీవెన, ఆశీర్వాదం ఒకటి కాదు. ప్రియులరా, ఆశీర్వాదం అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు. జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము, సామర్థ్యత, వీటన్నిటికి తోడు ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు బ్రతికుంటాం. నీకు ప్రాణమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి గర్భంలో నిన్ను పిండమునై ఉండగానే ఆయన నిన్ను సృజించి జ్ఞాపకము చేసుకొని ఈ లోకములో స్త్రీగా పురుషుడిగా నిర్మించి ఆయన్ని బ్రతికించడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని పిలిచాడు. ఇది ఇచ్చి నీకు కావలసినవన్నిటినీ, మానవుడికి ఏమి కావాలో అవన్నిటినీ సమకూర్చాడు. ఇచ్చాడు, ఏలమని చెప్పాడు, అధికారం ఇచ్చాడు. అన్నిటికీ మరి మానవునికి సర్వాధికారము లోకములో ఇచ్చాడు. ఇవన్నీ ఏమవుతాయి అంటే ఆశీర్వాదాలు అవుతాయి. వివాహం కావటం లేదు, వివాహం ఇచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎరిగి నరునికి గాఢ నిద్ర కలుగు చేసి స్త్రీని ఏర్పాటు చేశాడు. అది మేలా కాదా? అది ఆశీర్వాదమే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకోవడం ఆశీర్వాదమే. స్త్రీనిచ్చాడు, కుటుంబంగా కట్టాడు. వారు ఉండటం మంచిది కాదని ఎరిగి వారికి ఏం చేశాడండి? సంతానం అనుభవించాడు, పిల్లల్ని ఇచ్చాడు. వీరు నివసించడానికి గృహాలు కట్టుకోమని చెప్పాడు. వీరు నివసించడానికి, కట్టుకోవడానికి, వస్త్రాలు తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ ఇప్పుడు మనము అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదములు. హల్లెలూయా. దీవెన అంటే ఏంటంటే పర సంబంధమైన దీవెన. ఏ దీవెన? దీవెన అంటే ఏంటంటే పిల్లరా, నిజ దేవుడు ఎవరో గుర్తెరగడం. జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనుష్యులు చేసిన దేవుళ్ళు ఉన్నారు. మనుషులను మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చెప్పనా? మనుషులను సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిజ దేవుడును నువ్వు తెలుసుకోవటమే దీవెన. ఆయన సన్నిధానమును మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడటమే దీవెన. దీవెనేమో పర సంబంధమైనది, ఆశీర్వాదం ఏమో దేనికి సంబంధమైంది?